మన టాలీవుడ్‌లో కొన్ని డిజాస్టర్ అయిన మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ తీసిన ప్రొడ్యూసర్స్‌కి ఆడియన్స్ రాడ్లు దింపారు కలెక్షన్స్ పరంగా. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ లిస్ట్‌లో ముందుండేది 'శక్తి'. ఈ కళాఖండం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మన మెహరన్న తీసిన రాడ్ మూవీస్‌లలో ఇది కూడా ఒకటి. ఈ సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ గారు ఈ సినిమా మిగిల్చిన నష్టాల నుంచి తేరుకోవడానికి కొద్ది రోజులు సినిమాలు తీయడమే ఆపేశారు. 'శక్తి' సినిమాకి ఫస్ట్ హాఫ్ బావుందనే టాక్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ దరిద్రంగా ఉండడంతో రాడ్ అయిపోయి కూర్చుంది ఈ మూవీ. నెంబర్ 2 బ్రహ్మోత్సవం. అసలు ఇది సినిమా కాదు, సీరియల్. బ్రహ్మోత్సవం అనే సీరియల్ ని చూడటానికి థియేటర్ వరకు ఎందుకు వెళ్లడమని ఆడియన్స్ టీవీలోనే చూసుకుందామని థియేటర్ లో ఎవ్వరు చూడలేదు ఈ సినిమాని. ఈ సినిమా తర్వాత ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ షెడ్ కెళ్ళిపోయాడు. నెంబర్ 3 రాధేశ్యామ్. టాలీవుడ్ లో రాడ్ మూవీస్ అనే ఒక లిస్ట్ తీస్తే అందులో రాధేశ్యామ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాని 350 కోట్లు పెట్టి నిర్మిస్తే కలెక్ట్ చేసింది మాత్రం 215 కోట్లు మాత్రమే. ఈ సినిమా గురించి నేను పర్సనల్ గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఈ సినిమా నాకు నచ్చిందంటే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నెంబర్ 4 వినయ విధేయ రామ. ఈ సినిమా దొబ్బుద్ది అని ప్రొడ్యూసర్స్ కి ముందే తెలుసేమో, అందుకే ఫెస్టివల్ సీజన్ లో దింపారు ఈ మూవీని. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేసినప్పటికీ రాడ్ అయి కూర్చుంది ఈ మూవీ. ఇలా ప్రొడ్యూసర్స్ కి రాడ్లు దింపిన మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి దాచాం లోపల. మరి ఆ మూవీస్ అన్నిటి గురించి కూడా వీడియో కావాలంటే కామెంట్ చేయండి.